అది సూపర్ మార్కెట్. వర్షం పడుతుంది, అందరూ కలిసి చక్కగా ఒక మూల కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ లోపల కారు వచ్చింది. ఆ కారు ఎవరు పట్టించుకోవాలా, ఒక కుర్రోడు పట్టించుకున్నాడు. వర్షం పడుతుంది కాబట్టి కారులోంచి బయటికి రావాలంటే వచ్చే వ్యక్తి తడిచిపోతాడు కాబట్టి గబగబా గొడుగు పట్టుకెళ్ళాడు. ఆమె లోపల తీసుకొచ్చాడు. మేడం, మీ చేతిలో కావలసినటువంటి సరుకుల లిస్ట్ ఉంది కదా, నాకు ఇచ్చేసేయండి. నేనే వెళ్ళి మొత్తం సరుకులన్నీ తీసుకొచ్చి బిల్లు వేయిస్తాను, కూర్చోండి మేడం. ఆశ్చర్యపడింది. ఫస్ట్ టైం సూపర్ మార్కెట్ కి వెళ్తే నన్ను కూర్చోబెట్టి మొత్తం అంతా కూడా సర్ది పెట్టిన వాడిని ఇప్పుడు చూడలే. ఆ చీటి తీసుకున్నాడు, అన్ని కూడా చక్కగా బండిలో వేసుకున్నాడు, బిల్లు చేయించాడు. మేడం, 13,300 రూపాయలు మేడం. ఆమె రాబోతుంది. అవసరం లేదు మేడం, నేనే బిల్లు కడతాను. డబ్బులు తీసుకెళ్లాడు, బిల్లు కట్టేశాడు, చిల్లర ఇచ్చేశాడు. మేడం, ఈ గొడుగు తీసుకుని వెళ్ళి మీరు కారులో కూర్చోండి, ఈ సరుకులన్నీ కూడా ప్యాక్ చేసి కారులో పెడతాడు. మొత్తం మోసుకుంటూ వెళ్ళి కారులో పెట్టేశాడు. థ్యాంక్ యూ మేడం. ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అదే సూపర్ మార్కెట్ కి మరొక ఆర్డర్ వచ్చింది. ఇంచుమించు 10 లక్షల రూపాయల ఆర్డర్. దానికి ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ లో ఒక మాట రాస్తుంది, ఈ సరుకులన్నీ కూడా ఫలానా ఫ్యాక్టరీకి పంపించండి. మీ షాప్ లో పనిచేస్తున్నటువంటి రమేష్ అనేటటువంటి ఆ వ్యక్తితో మాత్రమే పంపించండి. అంతేకాదు ఆ కుర్రవాడిని ఇక మీదట నా కంపెనీలో నేను జాయిన్ చేయించుకుంటాను, అతను నా దగ్గరే పనిచేస్తాడు. మీకు ఇష్టమైతేనే నా సరుకులు పంపించండి, లేకపోతే మీ సరుకులు అవసరం లేదు. 10 లక్షల రూపాయల ఆర్డర్ ని ఈ 10,000 రూపాయల కుర్రోడు కోసం ఎందుకు పోగొట్టుకుంటానని చెప్పేసి వెంటనే సరుకులన్నీ ప్యాక్ చేయించేశాడు. ట్రక్ తెప్పించేశాడు. సరుకులన్నీ ఆ కుర్రోడిని ఇచ్చి సప్లై చేసి పంపించేశాడు. ఇచ్చిన అడ్రస్ అంతా వెతుక్కుంటూ వెళ్ళాడు. మేడం పేరు ఉంది. ఆ మేడం చూడడానికి వెళ్తే ఆ మేడం ఎవరో కాదు, ఆ ఫ్యాక్టరీ మొత్తానికి మేనేజింగ్ డైరెక్టర్. మేడం, మీరు సరుకులు కావాలని అడిగారట, నేనే పట్టు రావాలని చెప్పి ఆశించారట. అవును బాబు, నన్ను గుర్తుపట్టావా? మేడం, ఆ రోజు మీరు వర్షంలో వచ్చారే, ఆమెనే నేను. చాలా సంతోషం మేడం, మళ్ళీ మిమ్మల్ని చూడడం. చెప్పండి మేడం, ఏ పని ఇచ్చినా నేను చేస్తాను మేడం. అందుకేగా నేను కావాలని కోరుకుంది. రా, నువ్వు ఏ ఉద్యోగం చేయాలో చెప్తా. అలాగే మేడం. నడుచుకుంటూ పక్కన క్యాబిన్ కి వెళ్ళింది. పేరుంది అక్కడ, మిస్టర్ రమేష్, జనరల్ మేనేజర్ ఆఫ్ ద కంపెనీ. ఏంటి మేడం, ఎవరిదో జనరల్ మేనేజర్ నా పేరు ఉంటుంది? నా పేరు ఉన్నట్టుంది. కాదు నాయన, అది నీ పేరే. అది ఎలా సాధ్యం మేడం? కష్టపడడం చేతనైన వాడివి, టైం వేస్ట్ చేసేవాడివి కాదు, కస్టమర్ యొక్క విలువ తెలిసిన వాడివి. కాబట్టి నీలో ఒక అద్భుతమైనటువంటి మేనేజర్ ని చూశాను కాబట్టి నిన్ను నా కంపెనీకి జనరల్ మేనేజర్ గా నేను మీకు పోస్ట్ ఇస్తున్నాను. 1,50,000 రూపాయలు నీకు జీతం. ఇంటికి పరుగును వెళ్ళాడు. అమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా, చిన్న పనైనా నమ్మకంగా చేయరా, ఒకరోజు దేవుడు చూస్తాడు. నీ ఉన్న స్థితిలో నుండి నేను ఉన్నత స్థితికి తీసుకెళ్తాడని చెప్పావు కదమ్మా, అదే జరిగిందమ్మా. ఆ తల్లి చెప్పింది. బైబుల్ సెలవిస్తుందిరా, నీ చేతికి ఇవ్వబడిన పని శక్తి వంచన లేకుండా చెయ్యి, తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు అనుకున్నది జరగలేదని, అనుకోనివన్నీ జరిగిపోతున్నాయని నిరుత్సాహపడి నిరసించిపోయి నీ చేతిలో ఉన్నటువంటి పనిని నిర్లక్ష్యం చేస్తే ఇంకా పాడైపోతావు, ఉన్నది పోగొట్టుకుంటావు. ఈ రీల్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 100 మందికి షేర్ చేయండి. తప్పక మీకు ఎంత నచ్చిందో కామెంట్ చేయండి.